Hi, welcome to SV Maths channel. Inter Maths 2B integration. Exercise 6th B. Exercise 6th B లో second Roman లో 5th problem. So exercise 6th B లో second Roman లో 1 to 4th problems అయిపోయాయి. So last video continuation. Okay. So evaluate the following integrals. Integral 1 by square root 1 plus 5x dx on intervals minus 1 by 5 comma infinity. Okay. So చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారు. ఇక్కడ లెట్ డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా సొల్యూషన్. చూడండి ఒకసారి డినామినేటర్ వాల్యూ ఏంటి, రూట్ 1 ప్లస్ 5x కదా, ఈజ్ ఈక్వల్ టు టీ. ఫస్ట్ ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, అంటే ఏంటి, స్క్వేర్ రూట్ 1 ప్లస్ 5x హోల్ స్క్వేర్, ఓకే, టీ స్క్వేర్. అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏంటి, 1 ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. సో ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, అర్థమైందమ్మా, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 1కి ఏమిటి కాన్స్టెంట్ కదా 0. సో 5 dx ఈజ్ ఈక్వల్ టు 2t dt, అంతే కదా. 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1 అంటే ఏమవుతుంది, 2 మైనస్ 1 అంటే 1 కదా. సో 2t. ఓకేనా, అర్థమైందమ్మా. సో dx ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 2/5 t dt కదా. అర్థమైందా. ఓకే, సో ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏంటి, ఏమి ఇచ్చారు, 1 బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ 5x. సో ఇంటిగ్రల్ 1 బై dx కదా, స్క్వేర్ రూట్ 1 బై 5x అంటే 1 ప్లస్ 5x అంటే ఏమనుకున్నాం మనము, t. dx అంటే dx ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇక్కడ, 2/5 t dt. సో అదే రాస్తున్నాను, చూడండి జాగ్రత్తగా, t dt. అర్థమైందమ్మా. సో ఈ 2/5 బయట రాసేయండి. ఇంటిగ్రల్ 1/t t dt. ఓకేనా, అర్థమైందా. సారీ, ఇక్కడ 1/t స్క్వేర్ కదమ్మా రూట్. చూడండి ఒకసారి, అంతే, 1/tఏ కదా. సో టీటీ క్యాన్సిల్ ఇక్కడ చూడండి, అంటే ఏంటి, 2/5 ఇంటిగ్రల్ 1 dt. 1 dt అంటే టీఏ కదా, 1 dx అంటే x కదా, ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటి, x కదా. సో అట్లాగే 2/5 ఏమవుతుంది ఇక్కడ, t ప్లస్ c, ఇదే కదా ఇంటిగ్రేషన్. సో 2/5 t అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ, స్క్వేర్ రూట్ 1 ప్లస్ 5x. సో అదే వేస్తున్నాం చూడండి, స్క్వేర్ రూట్ 1 ప్లస్ 5x ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందమ్మా. 2/5 స్క్వేర్ రూట్ 1 ప్లస్ 5x ప్లస్ c. ఓకే, అర్థమైందా. చూడండి ఒకసారి ఏమిచ్చారు ప్రాబ్లం, ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ 5x dx. ఓకే, అయితే ఏంటి, మనం రూట్ 1 ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. దీనికి ఫస్ట్ ఏం చేసామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1 ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే అవుతుంది, 5 dx ఈజ్ ఈక్వల్ 2t dt. సో ఈ 5 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటే వస్తే డివైడ్ అవుతుంది, అంటే dx ఈజ్ ఈక్వల్ 2/5 t dt. ఓకే, సో అదే అప్లై చేశాను ఇక్కడ. 1 బై రూట్ 1 ప్లస్ 5x అంటే t, dx అంటే 2/5 t dt. ఓకే, అర్థమైందా. సో 2/5 బయట రాసాం, ఇంటిగ్రల్ 1/t t dt, tt క్యాన్సిల్. సో ఇంటిగ్రల్ 1 dt అంటే ఇంటిగ్రల్ 1 dx అంటే x. సో అట్లాగే t 2/5 t ప్లస్ c. t అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనము, రూట్ 1 ప్లస్ 5x. సో అదే రాసాం. ఓకే, 2/5 రూట్ 1 ప్లస్ 5x ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా.
అర్థమైందమ్మా? ఓకే, సో 280 క్యాన్సిల్ అయిపోయింది. సో పక్కన కూడా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ ఏంటి? 6th ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లంలో 6th ప్రాబ్లం. ఇంటిగ్రల్ 1 - 2x³ ఇంటూ x² dx ఆన్ ఆర్. చూడండి సొల్యూషన్. 1 - ఇక్కడ చూడండి, లెట్ 1 - 2x³ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ 1 - 2x³ ని టీ అనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో అంటే 1 అంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో డిఫరెన్షియేట్ చేస్తే 1కి 0 అంటే -3 × 6 3 × 2 అంటే 6 కదా, 6x 3 - 1 ఈజ్ ఈక్వల్ టు dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, మా అర్థమైందా? సో -6x స్క్వేర్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, అంటే x² కదా, x² dx ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ కూడా టైప్ తీసుకెళ్ళిపోతున్నాను. ఈ 6 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, సో ఈ టైప్ వస్తే డివైడ్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఓకే, ఈ 6 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఈ టైప్ వస్తే డివైడ్ అవుతుంది. అంటే -1/6 ఇంటూ dt. ఓకేనా? అర్థమైందా? x² dxని ఇటువైపు వదిలేసి -6ని టైప్ తీసుకెళ్ళిపోయాను అంతే. అంటే -1/6 ఇంటూ dt. ఈ 6 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఈ టైప్ వస్తే డివైడ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లంలోకి రండి. సో ఇంటిగ్రల్ 1 - 2x³ ఇంటూ x² dx. ఓకే, సో ఇంటిగ్రల్ 1 - 2x³ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం? t. మనకి ఏంటి ఇక్కడ x² dx అంటే x² dx బదులు ఏమొచ్చింది మనకి? -1/6 ఇంటూ dt. సో అదే రాస్తున్నాం, -1/6 ఇంటూ dt. ఓకేనా? అర్థమైందా? సో 1/6ని బయటకు తీసుకొచ్చండి, -1/6 ఇంటిగ్రల్ t dt. ఓకే, ఇంటిగ్రల్ x⁴n dx అంటే ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ x⁴n dxకి ఫార్ములా ఏంటి? x⁴n+1/n+1 కదా. సో ఇదే కదా ఫార్ములా. సో ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. అంటే ఏంటి? -1/6 ఇంటూ టీ పవర్ ఏమన్నట్టు? 1 ఉన్నట్టు, అంటే 1+1/1+1 ప్లస్ c అంటే -1/6 t² 2 c. సో -1/6 ఇంటూ t² అంటే t అంటే ఎంత? ఇక్కడ ఏమనుకున్నాం మనం? 1 - 2x³ 1 - 2x³ హోల్ స్క్వేర్ ప్లస్ c. అర్థమైందా? -1/6 t² 2 కదా, 2 ఆల్రెడీ ఉంది కదా. సో 6 2s are 12 అంటే ఏంటి? ఇక్కడ చూడండి, -1/12 ఇంటూ 1 - 2x³ హోల్ స్క్వేర్ ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా? చూడండి ఒకసారి ఇక్కడ -1/6 t² అంటే ఏంటి? t అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనం? t వాల్యూ ఎంత? 1 - 2x³. సో అదే రాశాను ఇక్కడ, 1 - 2x³ హోల్ స్క్వేర్ కదా బై 2. సో 6 2s are 12 అంటే -1/12 ఇంటూ 1 - 2x³ హోల్ స్క్వేర్ ప్లస్ c. అర్థమైందా? సో ఇదే ఆన్సర్. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 - 2x³ హోల్ ఇంటూ x² dx. సో ఇక్కడ మనం తీసుకుంది ఏంటి? 1 - 2x³ ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నాం, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 1కి 0 కాన్స్టెంట్ కదా, 3 × 2 6. సో మైనస్ ఇంకా మైనస్ యాజ్ ఇట్ ఈస్గా వేయాలి. 6x ఇంటూ 3 - 1 అంతే కదా ఫార్ములా. సో x⁴nకి ఫార్ములా ఏంటి? nx⁴n - 1 కదా, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ చేయడం ఎలాగా? అర్థమైందా మీకు? సో 6x² dx. x⁴nకి తెలుసు కదా మా ఫార్ములా మీకు, nx⁴n - 1 ఇది ఫార్ములా. ఓకే, సో ఫార్ములా యూజ్ చేసాం. x² dx ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? -1/6 ఇంటూ dt. సో అదే అప్లై చేసాం ఇక్కడ, 1/6 బయట రాసాం t dt. ఇంటిగ్రల్ x⁴n dxకి ఫార్ములా ఏంటి? x⁴n+1/n+1. సో ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, 1+1/1+1. సో అదే రాసాం, t² 2 ప్లస్ c. ఓకే,
సో -1/12 ఇంటూ 1 మైనస్ టీ అంటే 1 మైనస్ 2x³ హోల్ స్క్వేర్. ఓకే, 6 2 = 12 అంటే -1/12 ఇంటూ 1 మైనస్ 2x³ హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైందమ్మా? ఓకేనా? సో 7th సమ్, సెకండ్ రోమన్లో 7th ప్రాబ్లం చూద్దాం. సెకండ్ రోమన్లో 7th ప్రాబ్లం. ఇంటిగ్రల్ secant square x by 1 plus tan x whole cube, tan x whole cube into dx. ఇది ప్రాబ్లం. ఓకే, చూడండి ఏమిచ్చాడు. ఇంటిగ్రల్ secant square x by 1 plus tan x whole cube. సో ఇక్కడ ఏమనుకుంటారంటే చూడండి ఒకసారి సొల్యూషన్. 1 plus tan x is equal to t అనుకోండి. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో tan xకి డిఫరెన్షియేటింగ్ ఎంత? డిఫరెన్షియేట్ చేస్తాను secant square x కదా. secant square x dx is equal to dt. ఓకే, సో tan xకి secant square x dx కదా. అర్థమైందమ్మా? సో ఇప్పుడు అప్లై చేస్తాను చూడండి. ఇంటిగ్రల్ secant square x by 1 plus tan x whole cube into dx. సో secant square x dx అంటే dt కదా, dt. 1 plus tan x అంటే ఏమనుకున్నాం మనము? t. సో t హోల్ క్యూబ్ కదా. అర్థమైందా? అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? 1/t³ dt అని రాయొచ్చు. అర్థమైందా? సో 1/t³ dt, t క్యూబ్ కదా, ఇది డినామినేటర్లో ఉంది. సో న్యూమినేటర్లోకి వెళ్తే ఏమవుతుంది? t⁻−3 అని రాయొచ్చు కదా. సో ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ x⁻n ఫార్ములా ఏంటి? x⁻n+1/n+1. సో ఇదే ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. t⁻−3 + 1/−3 + 1 ప్లస్ సి. అర్థమైందా? సో -3 + 1 అంటే ఎంత? -2/-2 ప్లస్ సి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ t⁻−1 ఏమని రాయొచ్చమ్మా? 1/t అని రాయొచ్చు కదా. అర్థమవుతుందా? అట్లాగే t⁻−2 ఏమని రాయొచ్చు? 1/t² కదా. -1/2 పక్కన రాసేయండి ఇంటూ 1/t² ప్లస్ సి. ఓకే, సో -1/2 ఇంటూ t అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ? 1 plus tan x. సో అదే రాస్తున్నాను చూడండి. 1/1 plus tan x హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, అంటే -1/2 ఇంటూ 1/1 plus tan x హోల్ స్క్వేర్ ప్లస్ సి. దీన్నే ఇట్లా రాయొచ్చు. -1/1 ఇంటూ 1 కదా, 2 ఇంటూ 1 plus tan x హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఓకేనా? ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, అర్థమైందా? సో secant square x by 1 plus tan x హోల్ క్యూబ్ అని ఇచ్చారు. ఇది ప్రాబ్లం. సో ఇక్కడ మనం తీసుకుంది ఏంటి? 1 plus tan x = t అనుకున్నాం. సో బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేసాం. అంటే tan x డిఫరెన్షియేట్ చేస్తే ఎంత? secant square x కదా. సో secant square x dx = dt. సో అదే అప్లై చేసాం. secant square x dx అంటే dt 1/t³ కదా. ఇది t³ పైకి తీసుకొస్తే ఏమవుతుంది? డినామినేటర్ న్యూమినేటర్ని అంటే -3. దీనికి ఇప్పుడు x⁻n ఫార్ములా, ఇంటిగ్రల్ x⁻n ఫార్ములా ఏంటి? అది అప్లై చేసాం. అంటే x⁻n+1/n+1 అంటే -3 + 1/-3 + 1. సో t⁻−2/-2 ప్లస్ సి. సో -1/2/1/t² ప్లస్ సి. అదే అర్థమైందా? సో సింప్లిఫై చేసాం. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, అర్థమైందా? ఓకేనా?
Okay. So next one. Next sum, 8th problem. Integral x cube into sin x power 4 dx. Okay. Integral x cube sin x power 4 dx. ఇది ఓకేనా? చూడండి సొల్యూషన్. సో లెట్ ఇక్కడ ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే వస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ x పవర్ 4 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 4 t అనుకుంటే 4x క్యూబ్ వాల్యూ వస్తుంది కదా. చూడండి ఒకసారి. x పవర్ లెట్ x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు t. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే x పవర్ అంటే 4x పవర్ 4 మైనస్ 1 కదా. అంటే ఏంటి x పవర్ 4 మైనస్ 1 dx ఈజ్ ఈక్వల్ టు dt. అంటే ఏంటి 4x క్యూబ్ వస్తుంది కదా. 4 మైనస్ 1 అంటే 3 కదా. అంటే ఏంటి x క్యూబ్ dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఈ 4 ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది కదా. అంటే ఏంటి 1/4 dt. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందమ్మా. x పవర్ 4 ఈజ్ ఈక్వల్ t అనుకున్నాం. సో డిఫరెన్షియేటింగ్ చేసాం బోత్ సైడ్స్. అంటే 4x క్యూబ్ dx ఈజ్ ఈక్వల్ dt. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే ఏంటి 1/4 dt. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం తీసుకోండి. x క్యూబ్ ఇంటూ సైన్ x పవర్ 4 dx. ఓకే, సో చూడండి ఒకసారి జాగ్రత్తగా. x క్యూబ్ dx అంటే ఇదంతటి బదులు ఈ x క్యూబ్ dx బదులు ఏం రాయొచ్చు ఇక్కడ చూడండి ఒకసారి. 1/4 dt అని రాయొచ్చు కదా. x పవర్ 4 నేను రాయొచ్చు. x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు t. సో అదే రాస్తున్నాను చూడండి. సైన్ t ఇంటూ x క్యూబ్ dx అంటే ఏంటి, x క్యూబ్ dxని ఏమనుకున్నాం మనం, ఏమొచ్చింది 1/4 dt. సో అదే రాసాను. ఓకేనా, క్లియర్. సో 1/4 బయట రాసేయండి. అంటే సైన్ t ఇంటూ dt. ఓకేనా, అర్థమైందమ్మా. సో 1/4 ఇంటిగ్రల్ సైన్ t అంటే కాస్ t కదా ప్లస్ c. ఓకేనా, అర్థమైందా. సో t అంటే ఏంటి 1/4 కాస్ t అంటే ఏమనుకున్నాం ఇక్కడ మనము x పవర్ 4 ప్లస్ c. సో ఇదే ఆన్సర్. ఓకేనా, 1/4 ఇంటూ మైనస్ కదమ్మా ఇక్కడ. ఇంటిగ్రల్ సైన్ t అంటే మైనస్ కాస్ t కదా. సో అదొకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇంటిగ్రల్ సైన్ t అంటే మైనస్ కాస్ t కదా. ఇక్కడ మైనస్ వేయడం మర్చిపోయాను చూడండి ఒకసారి. మైనస్ కాస్ t. ఓకే, మైనస్ 1/4 కాస్ ఆఫ్ x పవర్ 4. t అంటే x పవర్ 4 కదా ప్లస్ c. అర్థమైందమ్మా. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.